నిర్వహిస్తుంది. పాఠశాలలకు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ముందస్తు వేడుకలు నిర్వహించారు. ఆదిలాబాద్లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం అధ్యక్షతన కళాశాలలో ముగ్గుల పోటీలను శుక్రవారం ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. డిగ్రీ కళాశాల ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆదిలాబాద్ ఈరోజు మా కాలేజ్లో ముగ్గుల పోటీలు జరుపుకున్నాము. మా ప్రిన్సిపల్ మేడం ఆధ్వర్యంలో మరియు మా స్టాఫ్ మెంబర్స్ ద్వారా లెక్చరర్స్ ద్వారా ఈరోజు ముగ్గుల పోటీలు జరుపుకున్నాము. ఈ ముగ్గుల పోటీలు జరుపుకోవడానికి కారణం ఏమంటే, ఇప్పుడు సంక్రాంతి అంటేనే మనకు ముందుగా గుర్తించేది ముగ్గులు. అంటే ఇప్పుడు బయట ముగ్గులు వేసి ఉన్నాయంటే ఆ సంక్రాంతి వచ్చిందని మనం చెప్పుకుంటాం కదా, గొబ్బెమ్మల్లాగా. అట్లాంటి పోటీలు ఇక్కడ పెడుతూ అందులో ఈ మన తెలుగు సాంప్రదాయాన్ని మనం అసలు ఏమేం చేస్తాం సంక్రాంతిలో, ఈ ముగ్గులలో ప్రతి సంక్రాంతిలో చేసే ప్రతి విషయం అనేది మనకు తెలుస్తుంది అన్నట్టు, మన కల్చర్ చూపిస్తుంది. ముగ్గులు అంటే కేవలం ముగ్గులు కాకుండా ఇందులో కల్చర్, మన సాంప్రదాయం, మన ట్రెడిషన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఇట్లాంటి సంక్రాంతి పోటీలు అంటే ముగ్గుల పోటీలు చేస్తూ ఉంటే ఆడపిల్లల వాళ్ళ అభిప్రాయాలు వీటి ద్వారా మనం తెలియజేస్తాం అన్నట్టు. ఇది కాలేజీలో జరుపుకోవడం ద్వారా ఏమిటంటే స్టూడెంట్లలో కూడా సంక్రాంతి ఎందుకు జరుపుకుంటున్నాం, వాళ్ళలో సంక్రాంతి అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి, ఈ తెలుగు సాంప్రదాయం, ఈ ముగ్గుల పోటీని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్తూ ఈ కళాశాల ఇట్లాంటి పోటీల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్ అండ్ కామర్స్ మా కళాశాలలో సంక్రాంతి ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. ఇందులో సంక్రాంతి పండుగ ముగ్గులు అనేటువంటి అంశంతోనే ఈ పోటీ మేము నిర్వహించాము. ఇందులో చాలామంది విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగకు తగిన విధంగా ధాన్యలక్ష్మి, ఉత్తరాయణ పుణ్యకాలము, సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి రావడము మొదలైనటువంటి విషయాలన్నిటినీ తమ ముగ్గులలో ప్రతిబింబింపజేసి